మొట్టమొదటిగా ఈ యొక్క ట్రూత్ మిషనరీ మార్గం బైబిల్ కాలేజీ జరపడానికి ప్రత్యేకమైన కారణం అనగా చాలా మంది మనకున్న రెవరెండ్ ఫాదర్ బెల్దజర్ రాజు గారు దీనికి కారణం కూడా అన్నమాట. ఆయననే మనకు సిల్వరాజు గారిని తీసుకొచ్చారు, వారి అన్న మిల్కే రాజు గారిని తీసుకొచ్చాడు. ఆయన ద్వారా మిల్కే రాజు గారి తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకురావడం, సిల్వరాజు గారు వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకురావడం, ఇలాగనే ఇది అభివృద్ధి చెందినది. ఈ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ ఫెయిల్ కాకుండా సక్సెస్ఫుల్గా జరగడానికి దేవుడు కృప చూపించారు. ప్రారంభంలో చాలా మంది అటెండ్ అయ్యారు, చాలా మంది చెప్పబెట్టకుండా మానేశారు. ఎందుకంటే లోతైన సత్యంలో పోయినప్పుడు జీర్ణించలేకపోయారు అన్నమాట. అందుకని కార్యం జరిగింది. అయితే దర్శనాల గురించి అన్ని గురించి తర్వాత మనం మాట్లాడుకుందాం. మొట్టమొదటిగా 2 సంవత్సరం ట్రూత్ మిషనరీ మార్గం బైబిల్ కాలేజీలో నేర్చుకున్నటువంటి ఈరోజు మాస్టర్ ఆఫ్ డివినిటీ సర్టిఫికేట్ గ్రాడ్యుయేషన్ పొందుతున్న రెవరెండ్ ఫాదర్ బెల్దజర్ రాజు గారిను చప్పట్లు కొట్టి ముందుకు అవగలుగుతాం. ఆయన 5 నుంచి 10 నిమిషాలు తక్కువ ఎంత తీసుకున్నా సరే ఎక్కువ మాత్రం 10 నిమిషాల లోపల ముగించాలా. నేర్చుకున్నది ఏం నేర్చుకున్నారు, అది మీకు ఏ ప్రయోజనంగా మారింది, బయట విన్నదానికి మన సత్యంలో వచ్చినప్పుడు మీకు ఏమనిపించింది, మీరు క్లుప్తంగా చెప్పాలి. కాబట్టి ఎంకరేజ్ చేద్దాం. థ్యాంక్ యూ సార్. ప్రత్యేకంగా డాక్టర్ రెవరెండ్ ఫ్రాన్సిస్ జగనయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు. మరి ఎలాగూ చెప్పారు, ఎలాగూ చేశారు దానికంటే మమ్మల్ని చేర్చుకున్న విధానాన్ని బట్టి ప్రత్యేకంగా వందనాలు. మమ్మల్ని స్వీకరించిన విధానాన్ని బట్టి ఎంతమందికి ఎంతో ఘనమైన దేవుని వాక్యం నేర్పినందుకు ముందుగా వందనాలు తెలియజేస్తూ, బైబిల్లో ఆదికాండం 1వ అధ్యాయం మొదలవక ముందు కూడా ఏం జరిగిందో బైబిల్ ద్వారానే చూపిస్తూ దేవుని యొక్క వాక్యమై ఉన్న మొదలు చివరు ఎక్కడ దేవుడు ప్రారంభించాడో అక్కడే ముగిస్తాడని గొప్ప మాట ఒకటి రెఫరెన్సులతో అధ్యాయాలతో జరిగిన బైబిల్ గ్రంథంలో జరిగిన చరిత్ర దేవుడు రాయించినవి చూపించి వివరించారు. మరి ఇంకా అట్లా చెప్పుకుంటూ పోతే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జననం దగ్గర నుంచి ఆయన జీవన శైలి దగ్గర ఆయన పాలు తాగలేదు, ఆయన తల్లిపాలు తాగలేదు. బైబిల్ గ్రంథంలో నీవు కూర్చిన స్థలములు ధన్యములైన ఉంటామని మాట వరుసకి అక్కడ రాశారు. కానీ యెషయా గ్రంథంలో రాయబడినట్లు పాత నిబంధన గ్రంథంలో ఒక మేకపిల్ల, ఒక గొర్రెపిల్ల, ఒక ఆవు దూడ ఆయనకి ఏర్పాటు చేయబడి ఆయన పాలు తాగాడు, కానీ తల్లి పాలు తాగలేదు అని మీరు నమ్ముతారా? కానీ రిఫరెన్స్లతో చూపించారు, అది వివరించారు. మరి కొన్ని రిఫరెన్సులు దానికి రిలేటెడ్గా ఉన్న నమ్మతగినవి రీజనబుల్గా వినతగినవి, అది జరిగిందని నిరూపణ మరి చేశారు. అంతేకాకుండా యేసు ప్రభువు జననమే కాకుండా, వారి పోషణే కాకుండా, వారి సువార్తలో చెప్పిన మర్మాలే కాకుండా, అంతేకాకుండా ఆయన పుట్టిన స్థలము, సిలువ వేయబడిన స్థలము ఒకటేనని రుజువుపరుస్తూ రెఫరెన్స్ చూపిస్తూ చెప్పారు. ఆయన పుట్టిన స్థలము, సిలువ వేయబడిన స్థలము, అంతేకాకుండా ఆయన పుట్టిన డేటు, చనిపోయిన డేట్ కూడా 2 ఒకటేనని. మరి అది డేట్లు చెప్తే బాగోదు కాబట్టి రికార్డ్ అవుతుంది కాబట్టి నిజం జీర్ణించుకోలేదు. పైగా చెప్పినట్లు నిజం జీర్ణించుకోలేకపోతుంది ఈ లోపం. మరి అటువంటి ఎన్నో నిజాలు బైబిల్ గ్రంథంలో రెఫరెన్స్ చూపించి ఆయన వివరించడం జరిగింది. అంతేకాకుండా ఆదికాండము మొదలవక ముందు, ఆదికాండము వ్రాయబడిన ఆదియందు అని మొదలుపెట్టిన ఆ వాక్యానికంటే ముందు జరిగినవి కూడా బైబిల్లోనే రెఫరెన్స్ చూపించి చెప్పారు. ఎగ్జాంపుల్, ఆది సర్పము
యెషయా గ్రంథంలో 27వ అధ్యాయంలో 26 మకరము, ఆది సర్పము, మకరము, ఇట్లా టైం రాదు చెప్పుకుంటూ పోవాలండి. ఎన్నో మర్మాలు. మరి ఆయన మామూలుగా చెప్పలేదు. ఫ్రాన్సిస్ అయ్య గారు ఆయన పిహెచ్డి చేసి అన్వేషించి ఎన్నో రాత్రులు నిద్రపోకుండా ఉపవాస రాత్రులు, తిండి ఉపవాసం కాదు, నిద్ర ఉపవాస రాత్రులు గడిపి అన్వేషించి, మరి అంతేకాకుండా భారతదేశంలో ఎన్ని గుళ్ళు ఉన్నాయో, గుడులు, టెంపుల్స్, దేవాలయాలు, హిందూ టెంపుల్స్, దేవాలయాలు అన్నిట్లో కూడా, అన్ని చోట్ల కూడా వ్రాయబడినవి ఆధారాలు ప్రతి ఒక్కటి కూడా పిహెచ్డి చేసి చెప్పారు. ఏదో మనం వాక్యం చెప్పామంటే మామూలుగా మెసేజ్ ప్రిపేర్ అయ్యి 1 గంట ప్రిపేర్ అయ్యో, లేకపోతే కొంతమంది ఒక రోజు ప్రిపేర్ అవుతారు, కొంతమంది ఒక వారం ప్రిపేర్ అవుతారు, అట్లా చెప్పారు. కానీ ఆయన అట్లా చెప్పలేదు. కొన్ని సంవత్సరాలు పిహెచ్డి చేసి అన్వేషించి ఫిజికల్గా చూసి ప్రతి ఒక్కటి కూడా ఫిజికల్గా చూసి, ఎగ్జాంపుల్ ప్రకటన గ్రంథంలో ఉన్న కొన్ని సందర్భాలు, ఆల్ఫా ఒమేగా అనే మాట, ఆదియు అంతము అనే మాట ఎక్కడ మొదలుపెట్టాడో అక్కడే ముగించాడు. ఎవరు? దేవుడు ఎక్కడ మొదలు పెడతారో అక్కడే ముగిస్తాడు. దేవుని కుమారులు కూడా ఎక్కడ మొదలు పెడతారో అక్కడే ముగిస్తారు. దేవుని కార్యము, దేవుని రాజ్యం కోసం అని చెప్పాలంటే చాలా ఉన్నాయి, అందరూ మాట్లాడాలి కాబట్టి నేను కొన్ని ముఖ్యమైనవి చెప్పాను. ఇంకా ఎన్ని చెప్పారో చెప్పడానికి వర్ణించలేము. కాబట్టి నేను ఫైనల్గా మీరు ఇక్కడున్న వారికి అవకాశము విని పాటించే సలహా నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా బైబిల్ కాలేజీలో చేరాలి, నేర్చుకోవాలి. అది కూడా ఎక్కడ పడితే అక్కడే కాదు. ట్రూత్ మిషనరీ మార్గము బైబిల్ కాలేజ్, దాని మీద చూడండి ప్రతి ఒక్కరు కూడా. ట్రూత్ మిషనరీ మార్గం బైబిల్ కాలేజీ. ఇక్కడ చెప్పినవి నా జీవితంలో నేను ఎక్కడ వినలేదు, రీజనబుల్గా లేవు, మరి అంగీకరించడానికి యోగ్యంగా లేవు. మరి అయ్యగారు డాక్టర్ బిషప్ ఫ్రాన్సిస్ అయ్య గారు చెప్పినది అది బైబిల్ గ్రంథంలో ఉన్నది ఒకేలాగా ఉన్నది, సేమ్. ఏమి ఇంకా అభ్యంతర పట్టడానికి అది కావాలని ఏదో పోటాడు పెట్టుకుంటానికి మాట్లాడితే తప్ప ఇంకా కాంప్రమైజ్ అవ్వడానికి లేదు, తిట్టుకుంటానికి లేదు. అట్లా ఆ విధంగా టీచింగ్ చేస్తూ ఉన్నారు. కానీ తక్కువ మంది వస్తూ ఉన్నారు. అట్లా కాకుండా మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు వీరున్న పాస్టర్లు కానీ వారి సంఘ పెద్దలు కానీ, డీకెన్స్ కానీ, ఎల్డర్స్ కానీ, ఇంకా ఎవరు ఎవాంజలిస్ట్ కానీ ఎవరైనా కానీ ఆయన దగ్గర దేవుడు బయలుపరిచిన మర్మములు అనేకమైనవి ఉన్నవి. త్రూ బైబిల్ గ్రంథం ద్వారా. ఆయన సొంతంగా చెప్పట్లేదు, ఆయనేమి కల్పించి వ్రాయలేదు, ఆయన ఎవరో చెప్పింది తీసుకొచ్చి చెప్పట్లేదు. డైరెక్ట్ ఆయన చదివి అన్వేషించి చూసి, మరి ఈ గ్రంథాలే కాదు కొన్ని గ్రంథాలలో కూడా చూసి కరెక్ట్ ఉంది, బైబిల్ గ్రంథంలో కరెక్ట్ ఉంది, దేవుడు రాసింది కరెక్టే, దేవుడు నమ్మదగిన వాడు, ఆయన మాటలు నమ్మదగినవని ఎంతో పిహెచ్డి చేసి పరిశోధించి వేరే శ్రీలంక, తమిళనాడు, వేరే కూడా అనేక స్టేట్లో, దేశాల్లో కూడా, కొన్ని దేశాల్లో కూడా వెళ్ళి అన్వేషించి బైబిల్ గ్రంథంలో ఉన్నవి అన్వేషించి చూసి అవే మనకు వివరిస్తూ ఉన్నారు. మరి ఇంత గొప్ప దైవజనులు అంతకంటే ఇంకేం పొగడలేని అయింది, అంతకంటే గొప్పగా బిషప్ డాక్టర్ గారు, ఆర్చ్ బిషప్ గారు, మరి ఆర్చ్ బిషప్ గారు అన్నా తక్కువే, ఏది వర్ణించినా తక్కువే. దైవజనులు, దైవ కుమారుడు, మరి దేవుడు మనకు పంపించిన అయ్యగారిని ఇక్కడ దేవుడు రాబోయే కాలంలో నిండుగా వాడుకోవడం దాకా. అంతేకాకుండా మనము కూడా ఆయన దగ్గర మనకు తెలిసిన వాళ్ళ కన్నా బైబిల్ గ్రంథ జ్ఞానం ఉంది, పలానా చోట ఉంది, అక్కడ ఉంది. ట్రూత్ మిషనరీ మార్గం బైబిల్ కాలేజీలో ఉంది. ఏఈసిఐ ద్వారా, యాంగ్లికన్ ఎవాంజలికల్ చర్చ్ ఇంటర్నేషనల్లో బైబిల్ కాలేజ్ ఉందని ప్రతి ఒక్కరు కూడా తెలపండి, సత్యం తెలపండి, ఏం అబద్ధం చెప్పట్లేదు. నేర్చుకోండి. మరి దేవుని జ్ఞానము పరలోక రాజ్యం తీసుకెళ్ళడానికి
పనిచేస్తాను. మా తల్లి గారు శకుంతలమ్మ గారు ఇక్కడ ఉన్నారు. ఆమె చెప్తూ ఉంటుంది, మర్మాలు నేర్చుకోవాలి. మర్మాలు మరి మర్మాలు ఎన్ని ఉన్నాయంటే చెప్పలేను అయ్యగారి దగ్గర. మరి సమయం లేదు కాబట్టి నాకు ఇచ్చిన 5 నిమిషాలు అయిపోయింది. అందరూ మాట్లాడేదాన్ని ముగిస్తున్నాను. ప్రత్యేక మరొకసారి గాడ్ బ్లెస్ యు సార్, వందనాలు. మీకు పాదాలు వందనాలు చేస్తున్నాం. దేవుని తర్వాత మీకే. మరి అంతేకాకుండా మరి నేను ఎవరిని కూడా ఫాలో అవ్వను. మాట అనుకున్నా ఏమనుకున్నా నేను ఆయన ఒక్కడే ఫాలో అవుతాను. ఎవరిని కూడా బాప్టిస్ట్ డినామినేషన్ ఏ డినామినేషన్ నేను ఎవరిని ఫాలో అవ్వను, కానీ నేను ఆయన ఒక్కడనే ఫాలో అవుతాను. కాబట్టి అందరు నేర్చుకోండి, అనేక మందికి నేర్పించండి, బైబిల్ కాలేజీలో జాయిన్ చేయండి. దైవాశీర్వాదాలు పరలోక రాజ్య వారసులుగా మనం అవడం కాకుండా అనేక మందిని చేయడానికి ప్రయత్నం చేయాలని ప్రభుత్వం మనం చేస్తూ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశ్రయించును గాక. మరొకసారి అందరికీ ఓపికతో అందరికీ కూడా వందనాలు.